సరే, ఈరోజు కొత్త స్టోరీ తెలుసుకుందాం మనం. దవిందా లైట్ వెలిగిందా? సరే, ఒక ఊరిలో సీమోను అనే వ్యక్తి ఉన్నాడు. ఎవరు? ఏం పేరు? ఇతను పరిసయ్యుడు. ఎవరు ఇతను? యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ స్వస్థపరుస్తూ వస్తున్నారు కదా. ఎవరెవరిని స్వస్థపరిచారు యేసయ్య? కళ్ళు లేని వాళ్ళని, కాళ్ళు లేని వాళ్ళని, మగవారిని, చెవిటి వారిని, అందరినీ స్వస్థపరిచారు కదా యేసయ్య. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు ఇలా స్వస్థపరుస్తూ వస్తుంటే ఈ పరిసయ్యుడైన సీమోన్ అనే వ్యక్తి, యేసయ్య మా ఇంటికి భోజనం చేయటానికి రావా అని అడిగారు. ఏమడిగాడు సీమోను? భోజనం చేయటానికి రావా అంటే సరే వస్తానని చెప్పి వేసి అక్కడికి వచ్చాడు. వచ్చి కూర్చున్నాడు భోజనానికి. ఆ ఊరిలో పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. ఎవరు? పాపాత్మురాలు అంటే ఏంటి? చాలా పాపాలు చేసింది ఆమె. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4, చాలా పాపాలు. నోటి మీద వేసేయాలి. చాలా పాపాలు చేసిందంట ఆమె. ఆమెను ఎవరు చూసినా కూడా గుర్తుపెట్టేస్తారు. ఏమని? పాపాత్మురాలైన స్త్రీ ఈమె అని. అయితే ఆ ఊర్లో ఎవరున్నారు? పాపాత్మురాలైన ఒక స్త్రీ ఉంది. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఇలాగా పరిసయ్యుడైన సీమోను ఇంటికి రావటం ఆమెకి తెలిసింది. ఆయన ఇంటికి వచ్చాడు భోజనం చేయటానికి అని పాపాత్మురాలైన స్త్రీకి తెలిసినప్పుడు వెంటనే యేసయ్యని చూడడానికి ఆమె యేసయ్య దగ్గరికి వచ్చింది. ఏం చేసింది? వెంటనే యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య కాళ్ళ మీద పడి ఏడ్చిందంట. యేసయ్య కాళ్ళ మీద పడి ఏడ్చింది. అంటే ఆమె కన్నీళ్లతో యేసయ్య పాదాలని తుడిచింది. కన్నీళ్లతో తడిపేసింది అనమాట ఆయన కాళ్ళను. దేంతో తడుపుతారు అసలు కాళ్ళని? నీళ్లతో కదా. ఆమె తన కన్నీళ్లతో తన కాళ్ళను తడిపింది. తర్వాత తన జుట్టు ఉంటుంది కదా, ఆ జుట్టుతో పాదాలన్నీ తుడిచిందంట. దేంతో తుడుస్తాం అసలుకి? గుడ్డతోనో టవల్తోనో తుడుచుకుంటాం కదా. ఆమె తన కన్నీళ్లతో పాదాలని తడిపి తన జుట్టుతో తుడిచింది. తన కురులతో ఆమె ఏం చేసింది? ఆయన పాదాలని తుడిచి ఆమె అత్తరు తీసుకొచ్చింది. ఏంటిది అత్తరు అంటే? తెలుసా మీ అందరికీ? ఏంటి అత్తరు అంటే? సెంట్ తెలుసా? కొట్టుకుంటారు, స్మెల్ వస్తుంది మంచిగా అని అత్తరు అంటారు దాన్ని. అయితే ఆమె అత్తరు తీసుకొచ్చి ఆయన కాళ్ళ మీద పూసింది. ఆయన కాళ్ళకు అత్తరును రాసింది. అయితే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ షాకింగ్గా చూస్తున్నారు ఆమె వెంట. ఎందుకని అలాగా ఆమెను అలా షాకింగ్గా చూస్తున్నారు? పాపాత్మురాలైన స్త్రీ కదా, ఈ మేడకి ఎందుకు వచ్చింది అసలు? ఆ పని చేయటం ఏంది? యేసయ్యను పట్టుకోవటం ఏంది అసలు అని వీళ్ళందరూ చూస్తూ, ఎవరింటికి వచ్చాడు యేసయ్య? అక్కడ నోటి మీద వేయాలి. ఎవరింటికి వచ్చాడు యేసయ్య? అతని పేరేంటి? పరిసయ్యుడైన సీమోను. ఏం పేరు? సీమోను అతని పేరు. తను ఒక పరిసయ్యుడు. అర్థమైందా? అయితే ఆ ఊర్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ చూసి షాక్ అయ్యి సీమోను మనస్సులో అనుకుంటున్నాడంట. ఏమని? నిజంగా యేసయ్య ప్రవక్త అయితే ఆమె పాపాత్మురాలని ఆమె కాళ్ళు పట్టుకోగానే తెలిసిపోవాలి యేసయ్యకి. ఆయన నిజంగా ప్రవక్త అయితే ఎన్ని ఆమెనట్ట కాళ్ళు పట్టుకొని ఇచ్చాడు ఏందని చూస్తూ ఉంటే అప్పుడు యేసయ్యకి మనసులో ఉన్నది తెలిసిపోయితే తెలీదా? అర్థమైపోయింది యేసయ్యకి. ఇప్పుడు యేసయ్య సీమోను ఎట్రా దగ్గరికి అన్నాడు. ఏమన్నాడు యేసయ్య? ఏమన్నాడు యేసయ్య? ఎట్రా దగ్గరికి అన్నాడు. చెప్పేసి అని వస్తే నేను ఒక ప్రశ్న అడుగుతా, సమాధానం చెప్తావా అన్నాడు. యేసయ్య ఏమన్నాడు? సమాధానం చెప్తావా అంటే చెప్తానయ్యా, అడుగయ్యా అంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. తనకి ఇద్దరు
రుణం తీర్చుకోవాలి. అంటే వాళ్ళిద్దరు ఏం చేశారు, ఆ ఒక్క వ్యక్తి దగ్గర అప్పు చేశారు. ఒకడేమో 500 తీసుకున్నాడు, ఇంకొకడేమో 50 రూపాయలు తీసుకున్నాడు. ఒకడు ఎంత తీసుకున్నాడు, ఇంకొకడు 50 తీసుకున్నాడు. అయితే వీళ్ళిద్దరు తిరిగి అప్పు చెల్లించడానికి వాళ్ళ దగ్గర ఏమీ లేవు డబ్బులు. ఇంకా తీసుకున్నారు అప్పు, కానీ చెల్లించడానికి ఏమీ లేవు. కాబట్టి ఈ వ్యక్తి ఏం చేశాడు, వాళ్ళిద్దరిని క్షమించేశాడు. అప్పిచ్చిన వ్యక్తి ఉన్నాడు కదా, తను ఏం చేశాడు, వాళ్ళిద్దరిని కూడా క్షమించేశాడు. ఇప్పుడు ఎవరిని ఎక్కువగా క్షమించాడు అతడు, ఎవరు వాళ్ళిద్దరిలో ఎక్కువగా ఈ అప్పిచ్చినోడిని ప్రేమించారు అని అడిగారు యేసయ్య. ఎవరు ప్రేమించారంటారు? ఆ ఇద్దరు అప్పు గల వాళ్ళలో ఎవరు ఎక్కువగా ప్రేమించుంటారు ఈ అప్పిచ్చినోడిని, క్షమించినోడు? 50 రూపాయలోడా? తను ఎక్కువగా ప్రేమిస్తాడా ఆ వ్యక్తిని? ఎందుకు 500 వాడే ఎక్కువగా ప్రేమిస్తాడు తిని? నాకు 500 అప్పున్నా కూడా ఏం చేశాడు, తిను క్షమించేశాడు తీసుకోకుండా. 50 రూపాయలు అంటే ఏముందిలే అనుకుని వదిలేయచ్చు, కానీ 500 నేను అప్పు చేశాను, అయినా కూడా నన్ను క్షమించేసి ఊరుకొని ఉన్నాడు, ఏమనకుండా క్షమించేశాడని చెప్పి తను ఎక్కువగా ఏం చేస్తాడు, ప్రేమ చూపిస్తాడు తన మీద. అంతే కదా, యజమాని మీద ఏం చేస్తాడు, ప్రేమ చూపిస్తాడు. ఎందుకు? క్షమించేశాడు నా అప్పుని అని. ఇలాగ అడిగితే అప్పుడు సీమోను కూడా ఇదే ఆన్సర్ చెప్పాడంటే, ఏమని? ఎక్కువగా ఎవరు ప్రేమించుంటారో వాళ్ళిద్దరిలో అంటే ఎక్కువగా అప్పున్నవాడు. ఎవరు ఎక్కువగా అప్పున్నవాడు? 500 తీసుకున్నవాడు. కాబట్టి తనే ఎక్కువగా ప్రేమిస్తాడయ్యా అని అడిగితే అది నిజం. కాబట్టి నువ్వేం తెలుసుకోవాలి, అసలు నేను ఇంట్లోకి వచ్చాను, ఇంట్లోకి వచ్చినప్పుడు నువ్వు నా కాళ్ళు కడుక్కుంటాకి నీళ్ళు ఇచ్చావా అన్నాడు యేసయ్య. ఇచ్చాడా సీమోను? ఇవ్వాల. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాల. కానీ ఆమె ఏం చేసింది, తన కన్నీళ్లతో నా పాదాలు తడిపి తన కుర్రలతో తుడిచేసింది తను. అలాగే నేను లోపలికి వచ్చినప్పుడు నాకు తలంటుకోవటానికి నూనె కూడా రాయలేదు నువ్వు, కానీ ఈమెం చేసింది, అత్తరు తీసుకొని వచ్చి నా పాదాలకి రాసింది. నువ్వు నన్ను వచ్చినప్పుడు ఇంట్లోకి కనీసం ముద్దు కూడా పెట్టుకోలేదు, యేసయ్యా నువ్వు వచ్చావని. కానీ ఆమె నేను వచ్చినప్పటి నుంచి లోపలికి ఇప్పటి వరకు ముద్దు పెట్టుకుంటూనే ఉంది నా పాదాలని అని చెప్పాడు యేసయ్య. కాబట్టి ఆమె విస్తారంగా ప్రేమించింది నన్ను. ఎలా ప్రేమించింది? విస్తారంగా అంటే ఎక్కువగా, విస్తారంగా అంటే ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి ఆమె చేసిన ఎక్కువ పాపాలు కూడా క్షమింపబడినాయి అన్నాడు యేసయ్య. ఏమన్నాడు యేసయ్య? ఆమె ఎన్ని పాపాలు చేసింది? విస్తారంగా పాపాలు చేసినప్పటికీ కూడా విస్తారంగా ఆమె నన్ను ఏం చేసింది? ప్రేమించింది. ఏం చేసింది? నన్ను ప్రేమించింది. కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు ఏమైపోయినాయి? క్షమింపబడిపోయినాయి. కాబట్టి ఎవరు ఎక్కువగా ప్రేమిస్తారో అంత లెక్కలోనే వాళ్ళకి పాపాలు కూడా క్షమింపబడతాయి. ఎవరు తక్కువగా నన్ను ప్రేమిస్తారో తక్కువగానే వాళ్ళ పాపాలు క్షమింపబడతాయి అని చెప్పి యేసయ్య అన్నాడు, సమాధానము గల దానవై పొమ్ము అన్నాడు ఆమెతో. ఏమన్నాడు యేసయ్య ఆమెని? సమాధానం అంటే ఏంటి? ఇప్పటి వరకు ఆమె సమాధానం లేదు. అంటే ఇప్పుడు ఎవరైనా ఆమెను ఈమె ఎవరు అని అడిగారు అనుకో, ఏమని చెప్తారు అందరూ? పాపాత్మురాలైన ఒక స్త్రీ అని చెప్తారు. కానీ ఇప్పుడు ఎవరైనా అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? ఆమె యేసుక్రీస్తుకి మంచి భక్తురాలు అని చెప్తారు. ఎందుకని? ఆమె ఏం చేసింది? తన పాపాలని ఒప్పుకుంది. యేసయ్యని ఎక్కువగా ఏం చేసింది? ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి ఆమెకున్నటువంటి విస్తారమైన పాపములు ఏమైనాయి? క్షమింపబడిపోయినాయి. కాబట్టి అందుకని యేసయ్య మన ఇక నుంచి నువ్వు సమాధానము గల దానవై పొమ్ము అన్నాడు యేసయ్య. ఇప్పుడు చక్కగా ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వాళ్ళందరూ కూడా తెలుసుకున్నారు అప్పుడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా వేలెత్తి చూపకూడదు, ఈమె ఎక్కువ పాపాత్మురాలు, ఈమెకు దూరంగా ఉండాలి, ఈమెతో మాట్లాడకూడదు, మనం అట్లాంటి మీలో పెట్టుకోకూడదు. ఏం చేయాలి? మీరు మీ ఫ్రెండ్స్ ఒకవేళ మీ ముందు తప్పు చేశారనుకో, మీరేం చేయాలి? వెళ్ళి అలా తప్పు చేయకూడదు అని యేసయ్య ప్రేమ ఏంటో మీరు వాళ్ళకి చెప్పాలి. అంతేగాని ఒకళ్ళు పక్కన పెట్టేశారని మీరు కూడా వాళ్ళని పక్కన పెట్టేశారనుకో, ఇప్పుడు పరిసయ్యులు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఆమె దగ్గర తీసుకున్నారా? మరి యేసయ్య కూడా దగ్గర తీసుకోపోతే ఎలా ఉండేది? ఆమె ఇంకా జీవితాంతం అలాగే పాపాలు చేస్తూనే ఉండేది.
వాళ్ళు దూరం పెట్టినా కూడా యేసయ్య ఏం చేశాడు? ఆమెని దగ్గర తీసుకున్నాడు. అంటే యేసయ్యకి తెలీదా ఆమె పాపాత్మురాలని? తెలుసు, కానీ తెలుసో తెలియక చేసింది ఆమె జీవితంలో అని చెప్పేసి ఏం చేశాడు? క్షమించేశాడు తన్ని. తను ఏం చూపింది అక్కడ? ప్రేమ చూపించింది. తన క్షమాపణ ఒప్పుకుంది. పాదాలు పట్టుకొని తన్ని ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నాం అలాగా? పాదాలని దేనితో తడిపిందామే? నీళ్లతో తడిపిందా? తన కన్నీళ్లతో. ఎందుకు ఏడ్చుంటుంది? తను చేసిన పాపాలన్నీ తనకు గుర్తొచ్చినాయి. మైండ్లో తను చేసిన పాపాలన్నీ గుర్తుకొచ్చి బాధేసి చేసిన తప్పేని తను ఒప్పుకొని దేవుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ చేసింది. దేవుడు కూడా ఏం చేశాడు? తనకి సమాధానము గలదానవై పొమ్ము అని చెప్పాడు యేసయ్య. కాబట్టి మీరు కూడా ఏం తెలుసుకోవాలి? మీ ఫ్రెండ్స్ కనుక ఏమన్నా తప్పు చేస్తే అందరూ దూరం పెడుతున్నారు కదా అని మీరు దూరం పెట్టకూడదు. యేసయ్య ప్రేమ ఏంటో మీరు వాళ్ళకి చూపించాలి, నేర్పించాలి, యేసయ్య గురించి చెప్పాలి. అర్థమైందా? మీరు కూడా వాళ్ళని భేదం పెట్టి నువ్వెవరో నా దగ్గర రాబాక, నువ్వెవరో నా పక్కన కూర్చోబాక, మాట్లాడబాక నాతో, అసలు ఇట్లాంటి మాటలు మీరు మాట్లాడకూడదు. మీరు మాట్లాడితే కనుక యేసయ్య కోపం వచ్చింది. ఎందుకని? మీరు ఎక్కడికి వస్తున్నారు? సండే స్కూల్కి వస్తున్నారు, యేసయ్య దగ్గరికి వస్తున్నారు కదా. కాబట్టి మిమ్మల్ని అందరినీ జాగ్రత్తగా చూస్తాడు యేసయ్య. ఎవరైనా అబద్ధం చెప్తున్నారా, ఎవరైనా పక్కన వాళ్ళని తిడుతున్నారా, కొడుతున్నారా, అమ్మ నాన్న చెప్పిన మాట వింటలేదా అనేసి జాగ్రత్తగా గమనిస్తాడు మీ అందరినీ. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండి దేవుని యందు భయము భక్తి కలిగి ఉండాలి. అర్థమైనా? అమ్మో అబద్ధం చెప్తే యేసయ్య అంటాడేమన్నా భయం ఉండాలి మీలో. అమ్మ నాన్న చెప్పిన మాట లెక్క చేయకపోతే అమ్మో యేసయ్య అంటాడేమన్నా భయం మీలో అందరిలో ఉండాలి. అర్థమైందా? సరే, మోకరించండి. పక్కనే కూర్చొని అమ్మాయి బూతులు మాట్లాడిద్ది, ఈ అమ్మాయి పక్కనే కూర్చోను, ఎట్లాంటి మీరు ఏమైనా చేస్తుంటే యేసయ్యని క్షమాపణ అడిగండి. యేసయ్య నేను ఇంకోసారి అలాగా మాట్లాడిన యేసయ్య, ఈసారి నుంచి నీ మాట వింటాను యేసయ్య. కళ్ళమోయి చేయాలి ప్రేయర్. ప్రతి ఒక్కరు యేసయ్యని క్షమాపణ అడగండి. యేసయ్య క్షమించేస్తాడు మిమ్మల్ని. మీ ఫ్రెండ్స్ కూడా యేసయ్య ప్రేమ ఏంటో తెలియచేయాలి. ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసేసి ప్రార్థన చేయాలి. కళ్ళు ఎవ్వరూ తెరవకూడదు. యేసయ్య చూస్తున్నాడు. చేయాలి ప్రార్థన. మీ ప్రార్థన వింటున్నాడు యేసయ్య. క్షమాపణ అడిగేసేయండి. ఇప్పుడే యేసయ్య క్షమించేస్తాడు మిమ్మల్ని. పరిశుద్ధుడు 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 అనే ప్రధాన దూతలతోనూ మానవ కోటి సమూహములతోనూ పొగడబడుచున్నటువంటి తండ్రి మీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు నాయన. ఎంతోమంది ప్రభా ఈ రోజును చూడకుండా తండ్రి నశించిపోవచ్చుండగా నాయన మీరు మమ్మల్ని అలాగ చేయకుండా ప్రభా మమ్మల్ని ఇప్పటికీ సజీవుల లెక్కలో ఉంచారు. అందరి బట్టి వందనాలు తండ్రి. బిడ్డలు చేసినటువంటి యాక్షన్ సాంగ్స్ ద్వారా నాయన, పాడిన పాటల ద్వారా మీ నామం మహింపరచబడిందని నమ్ముచున్నాం తండ్రి. అలాగనైనా బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి నాయన. చెప్పినటువంటి కథ ప్రభు బిడ్డలకు గుర్తుపెట్టుకునేటువంటి జ్ఞానమును దయచేయండి నాయన. మరచిపోకుండా నెమరు వేసుకునే కృపను దయచేయండి తండ్రి. అలాగనైనా యేసయ్య ప్రభు రాని బిడ్డలు మరొక దినాన్ని నడిపించండి తండ్రి. బిడ్డలకు మంచి తెలివిని జ్ఞానమును దయచేయండి నాయన. వీరి ఆటపాటల్లో చదువుల్లో తోడుగా ఉండండి తండ్రి. వీరి గృహాలకు వెళ్ళుచుండగా క్షేమంగా వెళ్ళటకు సాయం చేయండి నాయన. ఈ ఎండల వల్ల వాతావరణం వల్ల ఆయన ఎటువంటి హానికను బిడ్డలు కలగకుండా నీవే సహాయం చేయండి తండ్రి. ఈ బిడ్డలు నాయన అమ్మ నాన్న చేతి కష్టార్జితాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం ప్రభువా. యేసయ్య నాయక చిన్న ప్రార్థన మీ పాదాల చెందకు చేర్చుకోమని నా ప్రియుడు నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.